Students, hello students, welcome to today's video classroom. Subject Web Technology, third unit JavaScript. Today topic variables. Today class will discuss about variables and data types. So we have studied that in previous videos లలో మనం ఏం చదువుకున్నాము, JavaScript is a procedural language, procedural extension to the HTML. So whenever there is a procedural concept, we need to read some data from the యూజర్ నుంచి సమ్ డేటాను రీడ్ చేసి ఆ రీడ్ చేసినటువంటి డేటా కరెక్ట్ ఉందా లేదా అంటే డేటా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద ఆల్ టికెట్ నెంబర్ అన్నప్పుడు ఆ ఆల్ టికెట్ నెంబర్లో ఉన్నటువంటి వాల్యూని తీసుకుని ఒక టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తాడు. ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదో చెక్ చేయాలి. అంటే సమ్ కాన్స్టెంట్స్ని ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తామో ప్రోగ్రాంలో వీ రిక్వైర్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ద వేరియబుల్స్. సో ఎప్పుడైతే కాన్స్టెంట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ కంప్యూటర్ అంటే ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రైమరీ మెమరీలో స్టోర్ అయినటువంటి కాన్స్టెంట్స్కి సమ్ మెమరీ లొకేషన్కి నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నేమ్స్ ఏమంటాం ఇక్కడ మనము వేరియబుల్స్ అంటాం. అంటే వేరియబుల్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద కంప్యూటర్ మెమరీ లొకేషన్ వేర్ ద డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఆర్ స్టోర్డ్. అంటే ఆ కంప్యూటర్ మెమరీ లొకేషన్లో కాన్స్టెంట్స్ స్టోర్ అవుతూ ఉంటాయి. సో మనం వెబ్ డిజైనింగ్లో డేటా వ్యాలిడేషన్స్ చేసినప్పుడు కానీ సమ్ యూజర్ నుంచి సమ్ డేటాని యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ యాక్సెప్ట్ చేసినటువంటి డేటా కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ లేదా యాక్సెప్ట్ చేసినటువంటి డేటా మీద ఫర్దర్గా సమ్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలన్నా ఈ డేటాని ప్రజెంట్ ర్యామ్లో స్టోర్ చేసి పెడతాం. ఆ ప్రజెంట్ ర్యామ్లో స్టోర్ చేసిన లొకేషన్కి నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద కంప్యూటర్ మెమరీ లొకేషన్. ద వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ బి చేంజెస్. సో ఇన్ JavaScript the variable names must satisfy some rules. So just like in C language and C++, whenever we declare the variables names must be have some rules. So ఎలా అంటే అలా డిక్లేర్ చేయడానికి లేదు. సో జనరల్గా ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తుంటే వేరియబుల్ నేమ్స్లలో ఆల్ఫాబెట్స్, నెంబర్స్, అండర్ స్కోర్ మాత్రమే ఉండాలి. అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి కూడా ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ నేమ్ని ఇలా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ ROLL స్పేస్ NO. ఇట్ నాట్ కరెక్ట్ వన్. సో బికాస్ దెర్ ఈస్ అ స్పేస్ యూ కెన్ గివ్ అండర్ స్కోర్. ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు బట్ స్పేస్ ఉండకుండా ఇలా అండర్ స్కోర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ మేకింగ్ ద రీడబిలిటీ, సో వేరియబుల్ నేమ్ 2 wordsలలో ఉంది కానీ 2 words అంటే మధ్యలో స్పేస్ అనడానికి ఇస్తే దట్ ఈస్ ఇన్వాలిడ్. దట్స్ వై టు మేక్ ద రీడబిలిటీ విల్ గివ్ ద అండర్ స్కోర్. Sometimes they will use to give like this. So rule number ROLL capital NO like this. So these are the variables. So these variables must start with alphabet only. Variable names numbers ఉండొచ్చు కానీ స్టార్టింగ్ మాత్రం ఆల్ఫాబెట్ ఉండాలి, స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండాలి. సో జావాస్క్రిప్ట్లో కూడా సమ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఇఫ్ ఎల్స్, వేర్, ఇవన్నీ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ అన్నీ కూడా వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేసుకోవద్దు. సో వేరియబుల్స్, ద కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్ అండ్ దెర్ ఇస్ నో బ్లాంక్ స్పేస్. దట్ మీన్స్ నో స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్ నేమ్స్. వేరియబుల్స్ నేమ్స్ మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. దట్ ఈస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్. సో జనరల్లీ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ whenever declare variables we have to use a data type. Declaration of variables is a data type, but in JavaScript all the variables can be declared with a single keyword called as a var, because the JavaScript is a loosely scripting language. Loosely scripting language means that the variables does not fixed with a single data type. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అంటే ఆ వేరియబుల్ ఓన్లీ ఇంటీజర్ కాన్స్టెంట్స్ స్టోర్ చేయాలి, ఆ వేరియబుల్ ఓన్లీ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ స్టోర్ కావాలని ఫిక్స్డ్గా ఉండవు. ఇప్పుడు ఇంటీజర్ స్టోర్ చేసాం, నెక్స్ట్ తర్వాత క్యారెక్టర్ స్టోర్ చేయొచ్చు, తర్వాత ఫ్లోటింగ్ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు.
That's why to declare the variable we does not use any data type. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు డాటా టైప్ యూజ్ చేయము. మరి ఏం యూజ్ చేస్తాం సార్? వి యూజ్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ ఏ var, విచ్ మీన్స్ వేరియంట్, నాట్ వేరియబుల్. var మీన్స్ నాట్ ఏ వేరియబుల్, వేరియంట్ అంటే వేరియంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అని మీనింగ్. వేరియంట్ మీన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్. So here we have to declare like this. First we have to use the keyword var, later we have to use the variable names like that. As like C language అయితే డిక్లేర్ చేస్తామో కామాస్తో నేను డిక్లేర్ చేసుకోవచ్చు. This all the declaration must be done in the inside of the script tag only. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం కదా, స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఏలో ఏ ఈజ్ ఈక్వల్ టు 101 అన్నాం. దట్ ఈస్ నవ్ ఏ ఈజ్ ఏ ఇంటీజర్ డేటా టైప్. ఏ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ అన్నావు. ఏ ఈజ్ ఎ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ 45.65. ఏ ఈజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్. అంటే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇన్ ఏ వేరియబుల్ ఎట్ ఏ టైమ్. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 101 అన్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు నల్గొండ అన్న, ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేస్తే నల్గొండ ప్రింట్ అవుతుంది 101. దట్ విల్ ఓవర్ రైడ్ ద. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు 101. నా నల్గొండ విల్ ఓవర్ రైడ్ ద 101. 45.65 ఓవర్ రైడ్ ద నల్గొండ. ఓవర్ రైడ్ అంటే అది ఓవర్ రైడ్, అది డిలీట్ అయిపోయి ఇది యాడ్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తా సార్, ఏ వాల్యూ ప్రింట్ చేస్తే 101 వస్తుంది, నల్గొండ వస్తుంది, 45.65 వస్తుంది. ఫైనల్ వాల్యూ ఏంది? దిస్ వన్. దట్ విల్ బి డిస్ప్లేడ్. ఓకే, సో దట్ ఈస్ ఎ వేరియబుల్. Next coming to the data type. So actually data type specify the characteristics of a variables. So generally data type defines the type of data values that can be stored in a variable. ఒక వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అవుతుంది అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇన్ జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియబుల్స్ ఫుల్ స్టాప్. దట్ గివ్ ఫుల్ స్టాప్. డేటా టైప్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ డేటా వాల్యూస్ దట్ కెన్ బి THAT సార్ ఇక్కడ THAT that can be stored in a variables. Okay, so here there are the basically 3 primitive data types are there: numerics, strings, boolean. There is also another thing that is undefined. So based on the values we are passing, numbers means numerics that may be positive, negative, with fractional, without fractional, integer, float and separate em kada, you can say that numbers. One is the numbers data type. Another is the strings data type. String means collection of characters included in double quotes. So in JavaScript single letter ga uni string e antamu, collection unna string e antam. So there is no difference between character and string. Character వేరు, string వేరు లేదు. All must be enclosed in double quotation లో ఉన్నాయి. సింగిల్ లెటర్ అయినా వర్డ్కి ఖచ్చితంగా డబుల్ కొటేషన్ ఇవ్వవలసిందే. దట్ ఈస్ నో క్యారెక్టర్ స్పెషల్. Next, boolean means only 2 values, either true or false. Boolean means true or false. So generally these boolean type variables are used to store the result of the test conditions. So for example, A is equal to 15, B is equal to 30 అన్నాడు. C is equal to A greater than B. A greater than B అనేది greater than అనేది రిలేషనల్ ఆపరేటర్. అంటే అది ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ దాన్ని రైట్ సైడ్ దాన్ని కంపేర్ చేసి లెఫ్ట్ సైడ్ గ్రేటర్ దెన్ అయితే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఏ వాల్యూ 15, బి వాల్యూ 30. 15 గ్రేటర్ దెన్ 30 ఫాల్స్, సి వాల్యూ ఇస్ ద ఫాల్స్. సో సిలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అయింది? ఇప్పుడు బూలియన్ డేటా టైప్ స్టోర్ అయింది. నెక్స్ట్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ మీన్స్ నథింగ్, అంటే వాల్యూ అసైన్ చేయకముందే. సింపుల్ ఇక్కడ చూడండి, అంటే రిప్రజెంటెడ్ వాల్యూ నాట్ డిఫైన్డ్, ఏ వాల్యూ కూడా అసైన్ చేయలేదు. బై డిఫాల్ట్ ఈజ్ అన్డిఫైన్డ్. సో నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశాను సార్. ఫస్ట్ var ABC. ఏలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది? అన్డిఫైన్డ్. బిలో ఏ టైప్ ఆఫ్ డిఫైన్ ఉంది? అన్డిఫైన్డ్. సిలో అన్డిఫైన్డ్. ఈ స్టేట్మెంట్ తర్వాత వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఇంటీజర్. వాట్ ఈస్ ద బి వాల్యూ? సారీ, నెంబర్స్. ఏ అండ్ బి డేటా టైప్ ఆర్ ద నెంబర్స్. ఇక్కడ సి వాల్యూ ఏంటిది? సి డేటా టైప్ ఇస్ ద బూలియన్. చూడండి, ఇక్కడ ఏబిసినేమో అన్డిఫైన్డ్, ఇయర్ ఏ కామా బినేమో నెంబర్స్, ఇయర్ సినేమో బూలియన్ డేటా టైప్. So whenever the default value of a variable is undefined, whenever we not assign any value to the variable, the data type of that variable is undefined. So these are the 4 data types. ఏమేమి ఉన్నాయి సార్? Numbers, strings, boolean, undefined. సో సన్ టెక్స్ట్ బుక్స్లలో మీకు ఇస్తూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటూ, ఫ్లో టు, లాంగ్ అని. యాక్చువల్లీ ప్రిస్క్రైబ్గా ఏం లేవు సార్.
Okay, so these are the data types. So in the next class we'll discuss about the some operators complete అయిపోయిన తర్వాత we'll go for the some programming concept. Okay students.